నాన్నగారు, బయట వర్షం చూడండి ఎలా పడుతుందో. అవునమ్మా, మేఘ చాలా బలమైన వర్షం పడుతుంది. తుఫాను వచ్చేలా ఉందమ్మా. ఇంతలో తుఫాను గాలి రానే వచ్చింది. నాన్నా, రమేష్ ఇంటిపైన ఇటుకలు మళ్లీ పేర్చాలి. లేకపోతే ఖాళీలలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. ఇంతలో నీళ్లు చుక్కలు చుక్కలుగా కారడం మొదలైంది. రా నాన్న, వెళ్ళి పేర్చుదాము. తరగపదండి నాన్నా అంటూ ఇంటి రామెక్కి ఇటుకలను సరిగ్గా బీడ్చాడు. బెచ్చనచిన వెంటనే ఇంటిలోనికి వెళ్లారు తండ్రి, కొడుకులు. ఇంతలో మేఘ తుడుచుకోడానికి బట్టను తీసుకువచ్చి ఇచ్చింది. తుడుచుకుని వెళ్లి కూర్చున్నారు. ఇంతలో మేఘ తల్లి, మేఘా మేఘా అని పిలుస్తూ తినడానికేమన్నా వండి వడ్డించు చెప్తుంది. సరే అమ్మా అంటూ మేఘ కట్టెలు తీసుకురావడానికి తలమీద కప్పుకుని బయటకు వచ్చి కట్టెలు తీసుకెళ్లి వండడం చేస్తుంది. ఇంతలో మేఘ నాన్నగారు, మేఘా తల్లి, ఇంత చిన్న వయసులో ఎంత కష్టం అని బాధపడుతూ అంటాడు. మేఘ, అదేం లేదు నాన్నగారు. తన తల్లికి మొదటగా ఆహారం వడ్డించి, అమ్మా అమ్మా, లెగు తినిపిస్తాను, తిను అంటూ తినిపిస్తుంది. ప్రేమతో మేఘ, అమ్మా మేఘ, నువ్వు తినకుండా ముందు నాకు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి కూతురు ఉన్నందుకు. అమ్మా, ముందైతే అన్నం తిను, నా కడుపు నిండిపోయింది అంటూ చాలా బాధగా నాకు కాళ్ళు చేతులు పడిపోవడం, వాళ్ళనే నీకింత కష్టమొచ్చింది అంటూ ఏడుస్తుంది తల్లి. తల్లిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది మేఘ. తర్వాత తండ్రి, కొడుకు, కుమార్తె ముగ్గురు తిని పడుకుంటారు. ఇంతలో తల్లి పడుకున్న చోట నీళ్లు కారుతుంటే మేఘ మేఘా అంటూ కూతుర్ని పిలుస్తుంది. తల్లి, అయ్యో అమ్మా, మొత్తం తడిచిపోయావ్, నన్ను క్షమించమ్మా అంటూ తల్లి చీర మారుస్తుంది మేఘ. ఇంకా వర్షం జోరుగా పడుతుంది. నీటి వాగులతో మేఘావాళ్ల ఇల్లు కూడా నీటితో నిండిపోతుంది. అయ్యో, ఎంత కష్టమొచ్చింది భగవంతుడా అంటూ బయటికి వెళ్లి చక్రాల బండిమీద మేఘా తల్లి పెట్టి ఆ వీధిలోనే ఖాళీగా ఉన్న ఇంటిలోకి తీసుకుని అక్కడ కాపురమున్నారు. మరి పేద ఇంటి కథ నచ్చిందా పిల్లలు?